మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ఉన్న గోదావరి తీరంలో బుధవారం తెల్లవారుజాము నుంచే గోదావరి పుణ్యస్నానాలకు భక్తులు బారులు తీరారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది భక్తులు తరలివచ్చి స్నానాలు ఆచరించారు. అనంతరం గంగమ్మ గుడిలో గంగమ్మకు పూజలు నిర్వహించి దగ్గరలోని సాంబశివ ఆలయంలో శివుని అభిషేకాలు అర్చనలతో ఆరాధించారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం మొత్తం కూడా రద్దీగా మారింది. ఇక దేవదేవుని పూజలు చేసే తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అటు గోదావరి తీరం భక్తజన సంద్రంగా మారగా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిఐ నరేందర్, ఎస్ఐ సతీష్ తగిన ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా గోదావరిలో ప్రత్యేకించి గోదావరి వద్ద మున్సిపాలిటీ మరియు పోలీస్ సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గోదావరి స్నానానికి వచ్చినటువంటి భక్తులు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా మున్సిపాలిటీ మరియు పోలీసు వారు సూచనల మేరకు వారు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో స్నానాలు ఆచరించవలసిందిగా కోరుచున్నాము. మరియు ఈ వెహికల్ పార్కింగ్ చేసే వాళ్ళు కూడా పోలీసు వారు చెప్పిన చోట పార్కింగ్ చేస్తూ వచ్చినటువంటి పబ్లిక్కి ఎటువంటి అసౌకర్యం